హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లోని స్మార్ట్ సోలార్ ఇరిగేషన్ సిస్టమ్ అనే ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది 2024లోని స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. ఈ స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఇది మెయిన్గా ఫార్మర్స్ యూజ్ చేస్తారు. అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క బేసిక్ యూజ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం డైలీ ప్లాంట్స్కి వాటర్ పోస్తూ ఉంటాం కదా ఇంట్లో. సో ఏ టైంకి ఎంత వాటర్ పోయాలి, ఎప్పుడు వాటర్ పోయాలి అన్నది మనకు కరెక్ట్గా తెలీదు. సో స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే సాయిల్ డ్రై అయిపోతుందో అప్పుడు వాటర్ అనేది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేస్తుంది ప్లాంట్కి. సో ప్లాంట్కి కావాల్సినంత వాటర్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాటర్ అనేది ఆఫ్ చేస్తుంది. సో దీన్ని అందుకే స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అని అంటాం. యాక్చువల్లీ ఇది ఫార్మర్స్ వాళ్ళ ఫీల్డ్స్లో యూజ్ చేస్తారనమాట. అంటే పెద్ద పెద్ద కల్టివేషన్స్ ఉంటాయి కదా, లైక్ టమాటో ప్లాంట్స్, పొటాటో ప్లాంట్స్, ఇలా డిఫరెంట్ ప్లాంట్స్ని కల్టివేట్ చేస్తారు. అలాగే వీటానికి పెద్ద ఎక్విప్మెంట్ కావాలి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రాజెక్ట్ అనేది చేశాం. సో ఇక్కడ మనం ఫస్ట్ యూజ్ చేసిన కాంపోనెంట్ ఏంటంటే సోలార్. ఇది 5 to 6 volts ఉంటుంది. మనం ఎప్పుడైతే సోలార్ కొన్నామో అది మల్టీమీటర్ యూజ్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మల్టీమీటర్కి గ్రౌండ్కి వచ్చేసి నేను బ్లాక్ వైర్ అండ్ రెడ్ వైర్ వచ్చేసి పాజిటివ్ అనమాట. ఫస్ట్ టెర్మినల్కి నేను ఇచ్చాను. అండ్ నా ఇప్పుడు సోలార్కి ఇక్కడ వైట్ వైర్ ఉంది కదా, ఇది పాజిటివ్ వైర్ అనమాట. ఇక్కడ గ్రీన్ వైర్ వచ్చేసి నెగిటివ్. ఈ రెడ్ కలర్ టెర్మినల్ తీసుకొచ్చి పాజిటివ్ వైర్ దగ్గర సోలార్ ప్యానల్కి పెట్టాలి. అండ్ ఈ బ్లాక్ టెర్మినల్ తీసుకొచ్చేసి ఇక్కడ గ్రీన్ వైర్ దగ్గర పెట్టాలి. పెట్టి డీసీ పవర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి టీసీకి 20 volts సెట్ చేసుకోవాలి. మనం డీసీ వాడుతున్నాం కాబట్టి మనకు ఉన్న వోల్టేజ్ కన్నా ఎక్కువ వోల్టేజ్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇక్కడ అమ్మీటర్లోని సన్లైట్లో పెట్టినప్పుడు ఈ కనెక్షన్స్ ఇలా ఇచ్చి మీరు చెక్ చేస్తే ఇక్కడ వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. వాల్యూస్ అనేవి వస్తున్నాయంటే మన సోలార్ అనేది పనిచేస్తున్నట్టు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకి ఏం కాంపోనెంట్స్ కావాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ESP32 30-bit మాడ్యూలో కావాలి. బ్రెడ్ బోర్డ్ HW373, దాన్ని IP4056 అని కూడా అంటారు. నెక్స్ట్ స్కాట్కి డయోడ్ కావాలి, ఒక సోలార్ కావాలి, అండ్ 3.7 volts బ్యాటరీస్ కావాలి, 2 బ్యాటరీస్. అండ్ దానికి బ్యాటరీ హోల్డర్స్ కూడా కావాలి, ఎందుకంటే ఈ 2 బ్యాటరీస్ కనెక్షన్స్ కలిపేసిన తర్వాత ఆ కనెక్షన్ని మనం HWకి ఇవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి LCD కావాలి, తర్వాత సాయిల్ సెన్సార్ అండ్ డీసీ పంప్, రిలే. ఇవి మనకి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. అండ్ మనం సిస్టమ్ కూడా కావాలి. సిస్టంలో ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని ESP32 మాడ్యూల్లోకి మనం కోడ్ని డంప్ చేస్తాం. ఇప్పుడు మనం బ్యాటరీకి HW373కి స్కాట్కి డయోడ్ అండ్ సోలార్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాటరీకి సోలార్కి డైరెక్ట్గా కనెక్షన్ అనేది ఇవ్వకూడదు. సో HW373 యూజ్ చేసి మనం కనెక్షన్స్ అనేవి ఇస్తాం. ఇక్కడ మనకి యూజువల్గా సోలార్ యూజ్ చేసుకొని బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. సో కొన్నిసార్లు సోలార్ అనేది ఛార్జ్ అవ్వకపోయినప్పుడు బ్యాటరీ నుంచి కరెంట్ అనేది రివర్స్లో ఫ్లో అవుతుంది. అలా అవ్వకుండా ఉండడానికి మనం ఇక్కడ స్కాట్కి డయోడ్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు సోలార్ పాజిటివ్ అండ్ స్కాట్కి డయోడ్ నాన్ సిల్వర్ స్ట్రిప్కి కనెక్ట్ చేయాలి. తర్వాత సోలార్ నెగిటివ్ ఎండ్ తీసుకొచ్చి HW373 IN నెగిటివ్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం సోల్డరింగ్ చేసుకోవాలి, కనెక్టింగ్ నథింగ్ బట్ సోల్డరింగ్. తర్వాత స్కాట్కి డయోడ్ ఒక సిల్వర్ స్ట్రిప్ ఎండ్ తీసుకొచ్చి మనం HW373 పాజిటివ్ టెర్మినల్కి సోల్డరింగ్ చేయాలి. అండ్ ఇక్కడ బ్యాటరీ పాజిటివ్ నుంచి B పాజిటివ్కి, నెగిటివ్ నుంచి B నెగిటివ్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ 2 బ్యాటరీస్ తీసుకున్నాం కదా, ఇక్కడ బ్యాటరీ హోల్డర్ అని ఉంటుంది. ఆ హోల్డర్ యూజ్ చేసుకొని ఈ కనెక్షన్ నెగిటివ్ కనెక్షన్స్ని కనెక్ట్ చేసి ఆ కనెక్షన్ని మనం B నెగిటివ్కి ఇవ్వాలి. ఇక్కడ 2 ఉన్న పాజిటివ్ కనెక్షన్స్ని కనెక్ట్ చేసి ఆ కనెక్షన్ తీసుకొచ్చి B పాజిటివ్కి అయితే మనం ఇవ్వాలి. సో ఇలా మనం సోలార్ని బ్యాటరీని కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం HW373ని బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేయాలి. బ్రెడ్ బోర్డ్లో పాజిటివ్ రైల్ అండ్ నెగిటివ్ రైల్ అని ఉంటాయి. సో వాటికి మనం HWని అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ అవుట్ మైనస్ అంటే గ్రౌండ్ అని అర్థం, అవుట్ ప్లస్ అంటే VCC అని అర్థం. ఇక్కడ మనం HWలోని అవుట్ నెగిటివ్ని తీసుకొచ్చి బ్రెడ్ బోర్డ్ నెగిటివ్ రైల్కి కనెక్ట్ చేయాలి. అవుట్ పాజిటివ్ని బ్రెడ్ బోర్డ్లో పాజిటివ్ రైల్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల మనం బ్యాటరీ నుంచి పవర్ సప్లై అనేది తీసుకోగలుగుతాం. సో ఇక్కడ పాజిటివ్ వచ్చేసి VCCకి, నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్లో యాడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ESP32 మాడ్యూల్లోని బ్రెడ్ బోర్డ్కి కనెక్ట్ చేయాలి. ESP32 Vఇన్ని బ్రెడ్ బోర్డ్లో
పాజిటివ్ రిలేకి కనెక్ట్ చేయాలి. ESP32 గ్రౌండ్ తీసుకెళ్ళి బ్రెడ్ బోర్డ్లో నెగిటివ్ రిలేకి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం రిలే కనెక్షన్స్ చూస్తాం. రిలేలో 3 టెర్మినల్స్ ఉంటాయి, ఇన్, గ్రౌండ్ అండ్ VCC. రిలే నెగిటివ్ టెర్మినల్ మనం బ్రెడ్ బోర్డ్లో నెగిటివ్ రిలేకి కనెక్ట్ చేయాలి. రిలేలో VCC మనం బ్రెడ్ బోర్డ్లో పాజిటివ్ రైల్కి కనెక్ట్ చేయాలి. అండ్ రిలేలో ఇన్ తీసుకెళ్ళి మనం ESP32 D23 టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనం మాయిశ్చర్ చెక్ చేయడం కోసం సాయిల్ సెన్సార్ని యూజ్ చేస్తున్నాం. సాయిల్ సెన్సార్లో 4 టెర్మినల్స్ ఉంటాయి, VCC, గ్రౌండ్, D0 అండ్ A0. ఈ ప్రాజెక్ట్లో మనం D0 టెర్మినల్ని మనం యూజ్ చేయట్లేదు. ఇక్కడ మనం సాయిల్ సెన్సార్ VCCని బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ రైల్కి కనెక్ట్ చేయాలి. గ్రౌండ్ని బ్రెడ్ బోర్డ్ నెగిటివ్ రైల్కి కనెక్ట్ చేయాలి. A0ని మనం ESP32 మాడ్యూల్లో D34 టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం LCD కనెక్ట్ చేద్దాం. LCDలో 4 టెర్మినల్స్ ఉంటాయి, గ్రౌండ్, VCC, SDA, SCL. SDA అంటే సీరియల్ డేటా, SCL అంటే సీరియల్ క్లాక్. సీరియల్ డేటాని మనం ESP32 D21 టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. SCL సీరియల్ క్లాక్ని మనం D22 టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ గ్రౌండ్ని బ్రెడ్ బోర్డ్లో నెగిటివ్ రైల్కి అండ్ VCCని బ్రెడ్ బోర్డ్లో పాజిటివ్ రైల్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ నాకు బ్రెడ్ బోర్డ్ లాస్ట్ టెర్మినల్కి వచ్చేసింది. సో నేను ఇక్కడ VCCని గ్రౌండ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ సెట్కి. సో అలా చేసుకోవాలంటే ముందు మనం పాజిటివ్ హోల్ నుంచి ఇంకో పాజిటివ్ హోల్కి ఒక కనెక్షన్ ఇవ్వాలి, అలాగే నెగిటివ్ నుంచి ఒక నెగిటివ్కి కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఈ పిన్స్ ఇక్కడ VCC కింద, ఇక్కడ ఈ పిన్స్ గ్రౌండ్ కింద యాడ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు DC పంప్ కనెక్షన్స్ అనేవి చూద్దాం. ఇక్కడ DC పంప్లో మనకు 2 టెర్మినల్స్ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. అండ్ ఒక టెర్మినల్ వచ్చేసి పంప్ సెట్ చేయడానికి ఇస్తారు. సో ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి రిలేలో NOకి కనెక్ట్ చేయాలి. NO అంటే నార్మలీ ఓపెన్. అండ్ నెగిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి బ్రెడ్ బోర్డ్లో నెగిటివ్ రైల్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మనం రిలేలో కామ్ని బ్రెడ్ బోర్డ్లో పాజిటివ్ రైల్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ రిలేలో NC నార్మల్ క్లోజ్ అని కూడా ఉంటుంది కనెక్షన్, కానీ మనం అది యూజ్ చేయట్లేదు. ఇక్కడ NOకి కామ్కి స్క్రూస్ ఉంటాయి, సో ఓపెన్ చేసి అక్కడ కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు USB కేబుల్ యూజ్ చేసి సిస్టమ్ నుంచి ESP32 మాడ్యూల్లోకి మనం ఒక కేబుల్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి ఆర్డినోస్ IDE సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ ESP32 మాడ్యూల్లోకి మన కోడ్ని డంప్ చేయాలి. ఫస్ట్ కంపైల్ చేసి ఎర్రర్స్ చెక్ చేసుకొని తర్వాత కోడ్ని అయితే అప్లోడ్ చేయాలి. నేను కంప్లీట్ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను 3.7 volts బ్యాటరీస్ యూజ్ చేస్తున్నాను. ఇది ఒక్కొక్క బ్యాటరీ 3.7 volts, కానీ ఇక్కడ నేను ప్యారల్గా కనెక్ట్ చేశాను. ప్యారల్గా కనెక్ట్ చేయడం వల్ల 2 బ్యాటరీస్ కనెక్ట్ చేసినా కూడా మనకు అవుట్పుట్ అనేది 3.7 volts మాత్రమే వస్తుంది. అండ్ ఇవి లిథియం అయాన్ బ్యాటరీస్. సో ఇక్కడ నేను ఒక బ్రెడ్ బోర్డ్ యూజ్ చేశాను. బ్రెడ్ బోర్డ్కి మన జంపర్ వైర్స్, కెపాసిటర్ అండ్ సో మనం అన్ని కనెక్షన్స్ కూడా బ్రెడ్ బోర్డ్లోనే ఇస్తాము. ఇక్కడ బ్రెడ్ బోర్డ్లోని పాజిటివ్ రైల్ అండ్ నెగిటివ్ రైల్స్ అని 2 రైల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాజిటివ్ అని అయితే VCCకి ఇస్తాం, నెగిటివ్ వచ్చేసి మనం ఎప్పుడు గ్రౌండ్కి యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఈ వీడియోలో మన ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చేసి చూపిస్తాను. సో ఇక్కడ అన్నీ నేను ఇన్సర్ట్ చేశాను. బ్యాటరీస్ ఇంకా ఇన్సర్ట్ చేయలేదు, ఎందుకంటే బ్యాటరీ ఇన్సర్ట్ చేసిన వెంటనే పంప్ అయితే ఆన్ అవుతుంది. ఇది పంప్ అన్నమాట. మోటార్కి ఒక ఎండ్ పంప్ని నేను ఫిక్స్ చేశాను వీడియోలో మీకు చూపించినట్టు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మోటార్కి ఒక సైడ్ నేను పంప్ ఫిక్స్ చేశాను. ఈ పంప్ నేను వాటర్ ఇక్కడ సాయిల్లో పెట్టాను. ఇప్పుడు సాయిల్ మనకి ఇక్కడ డ్రైగా ఉంది. సో నేను ఇక్కడ సాయిల్ సెన్సర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే వాటర్లో మాయిశ్చర్ చెక్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ LCDలో మనకి పంప్ ఆన్ అవ్వకముందు ఎంత మాయిశ్చర్ ఉంది, పంప్ ఆన్ అయిన తర్వాత వాటర్ క్వాంటిటీ ఎంత ఉంది అనేది మనకి LCDలో తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను సిస్టమ్కి కనెక్ట్ చేస్తాను. సిస్టమ్కి ESP32 మాడ్యూల్కి ఈ కేబుల్ అయితే కనెక్ట్ చేస్తాను అండ్ బ్యాటరీస్ ఇన్సర్ట్ చేస్తాను. అప్పుడు మన పంప్ ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను సాయిల్ సెన్సార్ అనేది ఇక్కడ డ్రైలో ఉంది, ఇక్కడ నేను వాటర్లో పెట్టలేదు. సో పంప్ అనేది ఇక్కడ ఆన్ అయింది. సో ఇప్పుడు నేను వాటర్లో పెట్టగానే
ఇక్కడ మీరు మాయిశ్చర్ చూడండి, 80% మాయిశ్చర్ ఉంది. సో పంప్ అనేది ఆఫ్ అయింది. సో ఇదే మెకానిజం మనం ప్లాంట్కి పెట్టి చూద్దాం. ప్లాంట్ ఇప్పుడు నేను ఇదే సాయిల్ సెన్సార్ని వెట్గా ఉంది కదా, ఇప్పుడు డ్రై ప్లేస్లో పెట్టాలి. సో నేను సాయిల్ సెన్సార్ తీసుకెళ్ళి వాటర్లో పెడుతున్నాను. వాటర్లో మాయిశ్చర్ అనేది డ్రైగా ఉంది కాబట్టి వెంటనే పంప్ అనేది ఆన్ అయింది, ప్లాంట్కి వాటర్ అనేది వెళ్తుంది. సో ఆటోమేటిక్గా పంప్ ఆఫ్ అయింది, ఎందుకంటే సాయిల్ సెన్సార్ అనేది మనకి 100% మాయిశ్చర్ చూపిస్తుంది కాబట్టి పంప్ అనేది ఆఫ్ అయింది.